కేసీఆర్ పేరు ఉండొద్దనే పథకాలు తీసేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పై కావాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో వైఎస్ పథకాలను కొనసాగించామన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతు బీమా ఆపేశారని ఆరోపించారు. 1999లోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశారని హరీష్ రావు తెలిపారు. అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. ఇక సరూనగర్లోని భూములను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందన్నారు. అందుకే తొలగించండని హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం పరిస్థితి అలా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బ్లాక్ లిస్టుల నుంచి తీయాలంటే కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. ఇక రెవెన్యూలో ఏ పని జరగాలన్నా 30% ఇవ్వాల్సిందేనన్నారు. నిషేధిత జాబితా భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఆర్ఎంబీ సమావేశం వాయిదా బీఆర్ఎస్ విజయమని హరీష్ రావు స్పష్టం చేశారు.